ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాజకీయాలు చేయాలంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజకీయం చేయాలని ఆలోచన రామచంద్రరావు గారు, మీరిప్పుడు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి దిక్చూచిగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది తప్ప మీరు ఏ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి శాఖల పనిచేసేటోళ్ళు లెక్క చేయొద్దని చెప్తున్నా. బీజేపీ అనేది ఈరోజు దేశంలో ప్రభుత్వంలో ఉంది. ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలైనా భారతదేశంలో ఉన్న ప్రజలైనా మన ప్రజలందరూ కూడా సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. మీకు ఎవరికి అన్యాయం జరిగినా కానీ న్యాయంగా చేయాల్సిన అవసరం అధికారంలో కానీ ప్రభుత్వంలో ఉన్న వారికి ఉంటుంది. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న పార్టీకి మీరు అధ్యక్షుడు అన్న విషయాన్ని రానున్న రోజుల్లో మరవద్దని, ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు కూడా ఇవ్వొద్దని కోరుకుంటున్నాం. ఇకపోతే నిన్న మీ అందరు చూసిర్రు, రేవంత్ రెడ్డి గారి సభ తుంగతుర్తిలో బ్రహ్మాండమైనటువంటి విజయం జరిగింది. 50 నుంచి 60 వేల మంది ఓన్లీ తుంగతుర్తి ప్రజలు ప్రతి గ్రామం నుంచి నిన్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఇది తట్టుకోలేక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాజీ మంత్రివర్యులు తుంగతుర్తి నియోజకవర్గానికే సంబంధించినటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు పొద్దున మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి సభలో రేవంత్ రెడ్డి గారిని చూసి చప్పట్లు కొట్టలేదని చెప్పితే నేనేం చెప్పాలి? ఆయన అడిగింది ఏంది, నీ ఊళ్ళే నువ్వు మండలాన్ని శాంక్షన్ చేయించావు. నాగారం మండలం శాంక్షన్ చేసినోడు మండలాఫీస్ అన్న కట్టుకోవాలి, మండలాధికారిని తెచ్చుకోవాలి, మండలానికి పరిపాలన అందియాలి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మంత్రి పదవి చేసి ఎక్కడ బొర్రినావని అడిగిండు. నువ్వు రోజు సాయంత్రం ఏ బాస్ అయితే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటే గ్లాసుల నీళ్లు చూడ కలిపేటప్పుడన్నా ఎప్పుడన్నా నువ్వు తుంగతుర్తి నుంచే వచ్చినా అని చెప్పినవా? ఎప్పుడన్నా నీ బాస్ని 10 ఏళ్లలో తుంగతుర్తి నియోజకవర్గం తీసుకొని సభ పెట్టించినవా? ఎప్పుడన్నా నీ బాసును తీసుకుపోయి మాటలకే ఈరోజు ఇరిగేషన్ నీళ్లు రాకుండా రావద్దంటే నిన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరాల పాలనలా మీరు 10 సంవత్సరాలుండి ఒక్కరోజు తుంగతుర్తిని పట్టించుకొని మీ ప్రభుత్వము సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వచ్చిర్రు, ఎన్నికల తర్వాత నిన్ను వచ్చినప్పుడు నువ్వు దాన్ని జీర్ణించుకోలేక నీ సొంత ఊళ్ళే నీకు విలువ లేని పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు చూస్తే నవ్వు వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు నిజంగా నువ్వు మంత్రివే అయ్యుండి నువ్వు ముఖ్యమంత్రికి రోజు సాయంత్రం నువ్వు కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తిగా ఉంటే నువ్వు కంపల్సరీ ముఖ్యమంత్రిని తెచ్చుకునేటోని కదా. నీ ఊర్లను బాగు చేసుకుంది కదా. ఆడ నీ కోట చూసి వచ్చినాం నిన్న. నీ ఇల్లు గంజి లేనోడు బెంజిలో తిరుగుతుండు, ఎకరం లేనోడు ఆ కోటనే 2 ఎకరాలలో కట్టినావు. మరి ఎట్టకెళ్ళి కట్టినావు అంటే నాగారం ప్రజలకు తెలియదా? నిన్ను చిన్నప్పటి నుంచి నువ్వు లాగేసుకున్నప్పుడు చూసినటువంటి నాగారం ప్రజలకు నీ గత చరిత్ర ఏందో, నువ్వు ఇవాళ ఏ రకంగా తిరుగుతున్నావు రోడ్ల మీద, నీ కాడ ఎన్ని కోట్లు ఏనంగా వచ్చినాయి, ఇన్ని భూములు ఏనంగా వచ్చినాయి. నీకు దాసుకోవాలన్న ఆలోచనతో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవి తప్ప నీ సొంత ఊరికి ఏదైనా చెయ్యాలన్న ఆలోచన లేదు అనే మేము చెప్తున్నాం. నీకు నిజంగానే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నోనివి ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలి? తుంగతుర్తిని చేసుకునే ఓపిక లేదు. ఇలా చేస్తుంటే ఓర్వలేవు. ఇది తుంగతుర్తి ప్రజలు గమనించాలి. ఆడ పుట్టి పెరిగిండంటారు మీరు, పక్కన ఎమ్మెల్యే గుండు, మంత్రి గుండు, గతంలో ఏం చేయలేదు. కానీ ఏమనంటే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి డ్రామాల మాట్లాడే అవకాశం తీసుకుంటుండు. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారి పిచ్చి పాటలు మానుకోవాలని కోరుకుంటున్నాను.